హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం అండి. మనం ఈరోజు మంచి వీడియో అండి. టాపిక్లోకి వెళ్ళిపోదాము. 12,000 మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలు అనే టాపిక్ తెలుసుకుంటున్నామండి. కాశీలో మరణిస్తే మోక్షం ప్రాప్తిస్తుంది అని హిందువులలో ఒక విశ్వాసం. అందుకోసం జీవిత అంత్యకాలం కాశీలో గడపడానికి వెళుతూ ఉంటారు. అటువంటి వారికి వసతిని కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాభ్ ముక్తి భవన్ ఒకటి, మిగతా 2 ముముక్షు భవన్, గంగాలాభ్ భవన్. 1908లో కాశీలాభ్ ముక్తి భవన్ స్థాపించబడింది. 44 సంవత్సరాల పాటు కాశీలాభ్ ముక్తి భవన్ మేనేజర్గా పనిచేసిన భైరవనాథ్ శుక్లా ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చొని చెప్పిన విషయాలు ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నాను. అవేంటో చూద్దాం. పాయింట్ 1, రిజాల్వ్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ బిఫోర్ యు గో. అంటే అంత్యకాలానికి ముందే క్రోధాన్ని విడనాడు. శ్రీరామ్ సాగర్ అని ఒక సంస్కృత పండితుడు 6 అన్నదమ్ములలో పెద్దవాడు. చిన్న తమ్ముడంటే ఇష్టం, కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగా గోడ కట్టించే వరకు వెళ్ళింది. ఆయన అంత్యకాలంలో కాశీలాభ్ ముక్తి భవన్లో 3వ నెంబర్ రూమ్లో బుక్ చేసుకున్నారు. తాను ఇంకొక 16 రోజులలో చనిపోతాను అని ఆయనకు ముందే తెలుసు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున ఆయన తన తమ్ముడికి కబురు పెట్టాడు. 40 ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవ పడిన విషయం నన్ను కలచివేస్తోంది. నేను సుఖంగా మరణించలేను. నాలో ఉన్న క్రోధం పోవాలి అన్నాడు. తమ్ముడు 16వ రోజు నాటికి వచ్చాడు. తమ్ముడిని చూడగానే అన్న కళ్ళలో నీళ్లు తిరిగాయి. తమ్ముడు చెయ్యి తన చేతిలోకి తీసుకొని తమ్ముడు తల నిమురుతూ ఆ గోడ పగలగొట్టేయి అన్నాడు. అన్నదమ్ములిద్దరూ బోరున విలపించారు. తమ్ముడు చేతిలో ప్రశాంతంగా ప్రాణాలు వదిలాడు అన్న. భైరవనాథ్ శుక్లా ఇలా అంటున్నారు, ఇటువంటి కథలు నేను ఎన్నో చూశాను. ఇక్కడికి వచ్చేవాళ్ళు బోల్డ్ అంత లగేజ్తో వస్తారు. అందులో ఏది కూడా తీసుకెళ్ళలేరు. జీవితంలో ఘర్షణలు లేకుండా ఎవరూ ఉండరు. కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది, అంత సంతోషం పొందుతారు. అదండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సింప్లిసిటీ ఈజ్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్ అంటున్నారు. సాధారణంగా జీవించడం. చనిపోతాము అని తెలిసిన దగ్గరుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది. అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండవలసింది అని అనిపించదు. సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చు పెట్టడం, ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలి అనుకోవడం. ఎక్కువ తాపత్రయపడడం కన్నా తక్కువలో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందంగా జీవించవచ్చు అంటారు భైరవనాథ్ శుక్లా. అర్థమైందండి. ఇప్పుడు 3వ పాయింట్, ఫిల్టర్ అవుట్ పీపుల్స్ బ్యాడ్ ట్రైట్స్. అంటే ప్రజలలో ఉన్న చెడు లక్షణాలను మాత్రమే చూడకు అంటున్నారు. భైరవనాథ్ శుక్లా ఇలా అంటారు, ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటాయి. మనం ఎదుటి వ్యక్తిలోని చెడును మాత్రమే చూసి మంచిని పట్టించుకోము. వారిలోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమే కాదు, వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం అంటున్నారండి. ఇప్పుడు 4th పాయింట్ చూద్దామండి. బీ విల్లింగ్ టు సీక్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో. మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు. ఎంత శక్తిమంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు. ఆ విషయంలో తాను ఇతరులకు సహాయపడటంతో పాటు ఇతరుల సహాయం ఆర్జించే ధైర్యం కూడా ఉండాలి. భైరవనాథ్ శుక్లా 80లలో జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకున్నారు. ఒకరోజు వర్షం కురుస్తూ ఉంటే కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకొని వచ్చారు. వాళ్ళు ఆమెను జాయిన్ చేయడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు. తర్వాత పోలీసులు వచ్చారు. ఆమెను తీసుకొని వచ్చిన వారు నక్సలైట్లు అని చెప్పారు పోలీసులు. మర్నాడు వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను, మీరు ఒకేసారి చాలామందిని షూట్ చేసి చంపగలిగినప్పుడు ఆ ముసలామెను కూడా అలా చేయవచ్చు కదా,
మీరు ఆమెను సమాధి చేయొచ్చు కదా. నేను అబద్ధం చెప్తే పరిస్థితి ఎందుకు కలిగించారు, నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు అంటున్నారు. అందులో ఉన్న ఆమె మనుమడు మోకాళ్ళపై కూలబడి అన్నాడు, మాలో ఎవరము ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము. ఇక్కడ ఉంటే ఆమె తప్పక మోక్షం పొందుతుంది, అందుకే ఇక్కడకు తీసుకువచ్చాము, మమ్మల్ని క్షమించండి అని అంటున్నాడు అనమాట మనవడు. ఇప్పుడు 0.5 అండి. వాళ్ళు ఎంత నక్సలైట్లైనా ఇంటి మనిషికి వచ్చేసరికి ఆమె మోక్షం పొందాలి అనే ఇదితో ఆమెను కాశీలో తీసుకొచ్చి వదిలిపెట్టారండి. ఇప్పుడు 0.5 ఫైండ్ బ్యూటీ ఇన్ సింపుల్ థింగ్స్. చిన్న చిన్న విషయాలలో అందం ఉంది అంటున్నారు. మా ముక్తి భవన్లో ప్రతిరోజు 3 సమయాల్లోనూ భజనలు జరుగుతూ ఉంటాయి. కొందరు ఆ భజనలలో ఎంతో ఆనందంతో కీర్తనలు పాడుతారు. దారిన పోయేవారు కూడా ఆ ఆనందం పంచుకోవడం కోసం కొంతసేపు అక్కడ చేరుతారు. కానీ కొందరు అది తమ ఏకాంతానికి ఆటంకం అనుకుంటారు. కొంతమంది అలా అనుకుంటారట, ఏకాంతానికి ఆటంకం అనుకుంటారు. 6th పాయింట్, acceptance is liberation అంటున్నారు. acceptance is liberation. సమస్యల నుండి పారిపోకు. కొందరు తాము ఉన్న స్థితిని అంగీకరించలేరు. అలా అంగీకరించలేకపోవడం వారిలో నిరాశ నిస్పృహలను కలిగించి ఒత్తిడి పెంచుతుంది. నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే సమస్యల నుండి నువ్వు బయటపడడం నేర్చుకోగలవు. లేదంటే నీవు చీకటిలోనే ఉంటావు. సమస్యను నీవు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు, దానిని ఎదుర్కోగలవు. అప్పుడు నీవు శక్తిమంతుడవు అవుతావు అంటున్నారు. ఇప్పుడు 0.7 అండి. అసెప్టింగ్ ఎవ్రీవన్ యాజ్ ద సేమ్ మేక్స్ సర్వీస్ ఎజైర్ అంటున్నారు. అందరి పట్ల సమభావంతో ఉండు అంటున్నారు. ముక్తి భవన్లో చేరిన ప్రతి ఒక్కరిని ఒకే విధంగా కాకుండా వారి కులము, మతము, డబ్బు, సాంఘిక, ఆర్థిక స్థితిగతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికి నాకు కూడా శాంతి ఉండేది కాదు. ఎదుటి వ్యక్తులను సమభావంతో నీవు చూసిన నాడు నీకు ప్రశాంతత ఉంటుంది, నీ పని నీవు చక్కగా చేయగలుగుతావు అంటున్నారండి. ఇప్పుడు 0.8 అండి. వెన్ యూ ఫైండ్ యువర్ పర్పస్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అంటే నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు, సాధించే ప్రయత్నం చెయ్యి అనండి. నీ జీవిత లక్ష్యం ఏమిటి అనేది గుర్తించడం మంచిది. చాలామందికి ఏమి చేయాలో తెలుసు, కానీ ఏమీ ప్రయత్నం చేయకుండానే జరిగిపోవాలి అనుకుంటారు. అదండి. ఇప్పుడు 9th పాయింట్ అండి. హ్యాబిట్ బికమ్ వాల్యూస్ అంటున్నారు. నీ మంచి అలవాట్లు విలువలుగా మారుతాయి అంటున్నారు. మంచి అలవాట్లను చేసుకో, అది నీకు మంచి విలువలను నేర్పుతుంది. మంచి అలవాట్లను అభ్యాసం చేతని నేర్చుకోవాలి. సత్యము, దయ, సానుభూతి, నిజాయితీ ఇవేవి నీ ప్రయత్నం లేకుండా వాటంతటా అవి రావు అంటున్నారండి. ఇప్పుడు 0.10 చూద్దామండి. 10th పాయింట్, చూస్ వాట్ యు వాంట్ టు లెర్న్ అంటున్నారు. నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో అంటున్నారు. ఈ ప్రపంచంలో ఎంతో విజ్ఞానం ఉంది. అందులో నీవు ఏది కావాలి అనుకుంటున్నావో దాన్ని ఎంచుకో. పెద్దవారి సూచనలు పరిగణలోకి తీసుకో. ఇక్కడికి వచ్చిన వారు ఆఖరి దశలో ఉంటారు, నడవలేరు, మాట్లాడలేరు. అప్పుడు వారిలోకి వారు వెళ్ళడం మొదలు పెడతారు. వారి అనుభవాలలోనే వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. నేర్చుకున్న దానిని నెమరు వేసుకుంటూ ఉంటారు అంటున్నారు. ఇప్పుడు 11th పాయింట్ అండి. యూ డోంట్ బ్రేక్ టైస్ విత్ పీపుల్, యూ బ్రేక్ టైస్ విత్ ది థాట్ దే ప్రౌడ్స్. నీవు ప్రజలతో సంబంధాలు తెంచుకోకపోతే వారు రగిలించిన ఆలోచనలతో సంబంధం తెంచుకో అని అంటున్నారండి. నీవు ప్రేమించిన వ్యక్తులు, నీకు అయిన వ్యక్తులు నీతో అన్ని విషయాలలోనూ ఏకీభవించకపోవచ్చు.
మీ మధ్య భేదాభిప్రాయం ఆలోచనలతోనే తప్ప వ్యక్తులతో కాదు. నీవు నేర్చుకోవలసినది వారిపై ప్రతీకార భావం కాదు, వారి పట్ల కఠిన హృదయం కాదు అంటున్నారండి. ఇప్పుడు 12th పాయింట్ చూద్దాం. 10% ఆఫ్ వాట్ యు ఎర్న్ షుడ్ బి కెప్ట్ అసైడ్ ఫర్ అధర్మ. నీ సంపాదనతో 10% దానం కోసం కేటాయించుకో అని చెప్తున్నారండి. ధర్మం అంటే మత సంబంధం కాదు, మంచిని చెయ్యడం. ఒక 10% సంపాదన ఇందుకు కేటాయించుకో. చాలామంది జీవిత అంత్యకాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలు ఇతరులకు కలుగుతున్నాయని తెలుసుకొని అవి తొలగాలని కొంత సహాయపడుతూ ఉంటారు. ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో, అపరిచితుల ప్రేమను పొందుతారో వారు ప్రశాంతంగా ప్రాణం విడవగలుగుతారు. నీవు సంపాదించినదంతా నీవే అనుభవించాలి అనుకోకు, కొంత ఇతరులకు మిగుల్చు అని చెప్తున్నారండి. ఇది ప్రతి ఒక్కరూ చదవవలసిన పోస్ట్. ఒరిజినల్ ఇంగ్లీష్లో చాలా బాగుంది. రఘువానంద్ ముడుంబా గారి పోస్ట్ అండి ఇది. ఈ పై విషయాలు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా ప్రశాంత జీవితం పొందగలము అని టోటల్గా చెప్తున్నారండి. ఇదండి వీడియో తెలుసుకొని అందరూ పాటిస్తారని ఆశిస్తూ, వీడియో నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా